తెలంగాణ న్యూస్ కి స్వాగతం। మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం గత 4 సంవత్సరాల క్రితం సొంత ఇల్లు లేని నిరుపేదల కోసం 300 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టారు। నిర్మాణం పూర్తయి 2 సంవత్సరాల తర్వాత గత సంవత్సరం 250 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిరుపేదలకు పంపిణీ చేశారు। మరో 50 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంటారు। కానీ సంవత్సరం గడుస్తున్నప్పటికీ నిరుపేదలకు ఇళ్లు కేటాయించలేదు। అంతలోనే ప్రభుత్వం మారిపోయి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఖాళీగానే ఉన్నాయి। మున్సిపాలిటీకి చెందిన పలువురు నిరుపేదలు తాము ఇంటి అద్దెలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నామని గురువారం సుమారుగా 100 కుటుంబాలకు చెందిన నిరుపేదలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తాళాలను ధ్వంసం చేసి ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు। తాము ఎంతో కాలంగా డబుల్ బెడ్రూమ్ కోసం అధికారులు నాయకులు చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని తాము అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు। ఇప్పటికైనా అధికారులు తమకు సర్టిఫికెట్లు అందజేయాలని వారు డిమాండ్ చేశారు। నాకు రూమ్ ఇస్తారని చెప్పారు కొండలు ఇస్తానన్నారు మళ్ళీ ఏమన్నారు తెలుసా మీ పేరు రాలేదు మీరు వేరే వేరే వచ్చారు ఇట్లా అంటారు సార్ మేము ఇస్తామని అన్నారు ఇప్పుడేమో ఇవ్వలేదు సార్ మేము ఎవరికి పట్టాలి మాకు ఇస్తామన్నారు ఓటేసిన అన్నీ వేసిన నాకు 2 బిడ్డలు నేను ఇటే బతుకుతున్నా నాకు ఇల్లు లేదు నాకు 10 రూపాయలు కూడా లేదు ఇంట్లో నా భర్త కష్టం చేసి బతుకుతాం లేకపోతే లేదు గరీబులు మాలాటోళ్ళకి ఇవ్వాలి సార్ దయచేసి కోరుకుంటున్నాం ఇక రూమ్ ఉన్నాం నా పేరు దేవి సార్ 40-45 ఏళ్ళు అవుతుంది ఇది వరకే ఉంటున్నాం మేము రూమ్కు అప్లికేషన్ పెట్టిన కన్నా ఏం చెప్పిండ్రు ఇస్తామమ్మా ఇంకా నీ పేరు రాలేదు ఇస్తామమ్మా అనుకుంటే అట్లనే ఆపేసిండ్రు మళ్ళీ ఏం చెప్పిన తర్వాత ఎంక్వైరీ చేశాక ఇస్తామమ్మా అని చెప్పిండ్రు చెప్పిన తర్వాత మాకు రూమ్ ఇవ్వలేకపోయిండ్రు ఎంక్వైరీ రాలేకపోయిండ్రు అంతలే మా కాలు చేయి పడిపోయినా నేను ఒక్కదాన్ని కూలి నాకు చేసుకొని నా భర్తను పట్టించుకున్నాను మాకు తిండి ముఖంగా లేదు జాగ ఫుడ్ లేదు ఏది లేదు మాకు ఇల్లు కావాలి దయచేసి మాకు ఇల్లు ఇస్తే రాదు మాకు అదే చాలా సంతోషం ఇక్కడనే చచ్చిపోయిన ఇక్కడనే ఉంటాం బతికినా చచ్చినా ఇక్కడనే ఉంటాం మా తాతలు ఏమీ లేదు నేను బతకొచ్చిన 2 పిల్లలు నేను కిరాయి కూడా కట్టలేక ఈ కిరాయికి ఉంటుంది నాకు కూడా ఇల్లు రాలేదు వస్తుందని నమ్మించి మోసం చేసి ఓటేస్తున్నా అన్ని వేస్తున్నా నాకు ఇల్లు ఇయ్యలేదు ఎవరి కోసం ఉండాలని అందరితో పాటు నేను వచ్చి చూసుకుంటున్నాను నేను కలుద్దాను నాకు ఇల్లు కావాలన్నా నేను 2 ఆడపిల్లలు తింటున్నాను నా భర్త కూడా పని లేదు మాకు ఇల్లు జాగా ఉంది ఏం లేదు ఇస్తామన్నారు నమ్మించి మాకు మోసం చేసేసాం నాకు ఇల్లు లేదు జాగా లేదు భూమి లేదు నా మొగని కాల్ చేయబడిపోయినాయి ఇల్లు ఇస్తామన్నారు ఎన్ని రోజులు అంది ఆయన ఇప్పుడు తెలిసింది ఈరోజు అందరూ ఓటర్లు లేని వాళ్ళంతా ఓటర్లు నీవు ఇక్కడన్నా ఇచ్చిరానా అంటే కిరాయి కట్టలేక పరిస్థితులు కూడా ఉన్నాయి ఉండి నా మొగని రాదుకొని నేను ఉడకను తిండికి ఉడకన్నా తిండి లేదు కట్టనికే కిరాయి కట్టనికే ఉడకంగా పని చేసుకోవడానికి లేదు నేను అట్లా 3 నెలలు 4 నెలలు కింద పడిపోయాను నా మొగని కాల్ చేయి పడిపోయాను ఈ రోజు రూమ్ ఇక్కడ రూములు వస్తున్నవి అంటే నేను ఇక్కడ దుర్గం బస్కెళ్ళి కర్రమిల్ల కట్టాము కర్రమిల్ల ఉన్నాక ఇస్తా అంటే వెళ్ళదు దేవురాజు మా పేరు మీద వచ్చిన ఇల్లు దేవురాజు ఇంకోటి ఇచ్చిండు ఇప్పుడు నాకు ఊళ్ళో అయితే ఇక్కడ వచ్చి
తాళం మరొకటి నువ్వు పుట్టుంటే ఇల్లు లేదు, ఇల్లు లేదు, కేకుని పడుతున్నా, కైకి కనబడేస్తున్నా. అయ్యా నాకు నా పట్టి ఇది నా పిల్లలు తిన్నావు, పెద్దోళ్ళు కాదు. ఇల్లు లేక ఇన్నెళ్ళు కూడా గిరాయి లెక్కలుంటే మన బట్ట బాబా పట్టింది, పడిపోయినాకు పడిపోతే బాధ్యతకి ఒళ్ళుంటే అంతా అమ్ముకొని తినమంది. ఇల్లు లేక తాళం మాకు అట్టి ఉన్నా ఇలా.